చెప్పన్న ఏంది చర్చిని కూడా కూలగొట్టారా? అన్న ఇక్కడ మాది చర్చి కూడా కూలగొట్టారు. ఇంద్రమ్మ ఇల్లులో ఒకటే గది మాకు ఉండేది. నేను దేవుడి పని సేవ చేసుకుంటున్నా, పరిచయం చేస్తున్నా. కానీ చూడకుండా వద్దన్న కొద్దిగా చర్చి అని కూడా చూడకుండా మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా? ఏం నోటీస్ ఏమీ లేదు, ఏం చెప్పలేదు, అసమంటిది రాలేదు. కానీ తీసేయండి అంటే మున్సిపల్ వాళ్ళు వచ్చి అమ్మ పక్కా పెట్టుకొని తీసేయండి, రేకులు తీసేసుకున్నాను ఒక మాట చెప్పారు. అంతేగాని దానికి ఒక పేపరు అనేది ఏం లేదు. కానీ రేపటి కల్లా తీసేసుకోండి అని చెప్పారు. చెప్పకుండా మళ్ళీ పొద్దునట్టు వచ్చి రేపు టైం ఇవ్వకుండా పొద్దున్నే వచ్చేసి కూలగొట్టేసి. ఎవరు ఇచ్చారు పర్మిషన్ ఇక్కడ కట్టుకోమని? పర్మిషన్ ఏం లేదండి, మాకు ఇల్లు లేక మేము సార్ వాళ్ళు అడుక్కొని అందాక రేకులు వేసుకుని ఉంటాం. ఏ సార్ ఇచ్చారు? అది సార్ అనే లేదు, సార్ వాళ్ళు ఎవరినో ఒకళ్ళు అడుక్కొని, ఈ కాలనీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అడుక్కొని. ఎవరు ఈ కాలనీ పేస్ట్ కు సంబంధించిన ఈ ఇందిరమ్మ కాలనీ ప్రెసిడెంట్ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చారా పర్మిషన్? పర్మిషన్ ఎవరు ఇలే, మేమంతా ఇల్లు లేదు కాబట్టి. నువ్వు ఇల్లు కట్టుకున్నావా చర్చి కట్టుకున్నావా? చర్చి కట్టుకున్నాను, చర్చి వేసుకున్నా, చర్చిని కొలగొట్టా. చర్చి అదే, ఇల్లు అదే, రెండింటికి సంబంధించి రేకులు వేసుకొని ఉంటున్నా. ఆ రేకుని పార్కింగ్ అని చెప్పి అన్ని చెప్పించి కారుకి రోడ్డుకి 40 ఫీట్లు కావాలి, 40 ఫీట్లకి 80 ఫీట్లు ఏం చేసుకుంటుంది ఏమన్నా బైపాస్ రోడ్ ఇది ఏమన్నా? ఇందిరమ్మ కాలనీకి అంటే అంత ఫీట్ల రోడ్ 20 ఫీటే కదా ఉండేది. 20 ఫీట్ 35 ఫీట్లే ఉండేది. అయినా కానీ 80 ఫీట్లు కావాలని చెప్పి మొత్తం గోడదా బలగొట్టారు. మాకు ఇప్పుడు ఉండటానికి ఇల్లు లేదు, నైట్ ఏడపండుకోవాలి తెలియదు, అన్నం గిన్నెలు కూడా మొత్తం ఎరగొట్టి అసలు ఏం లేకుండా చేశారు. ఒక 10 నిమిషాలు కూడా టైం ఇవ్వలేదు. 10 నిమిషాలు కాదు, ఒక 5 నిమిషాలు కూడా అసలు టైం లేదు. చేతితో దండం పెట్టినా కూడా ఏం మాట్లాడి ఏం చేయలేదు. మరి పక్కన ఇంతగానో స్థలం ఉంది, ఇది గవర్నమెంట్దే. ఇది గవర్నమెంట్ స్కూల్ కి అన్నిటికి ప్రజలకు కట్టుకోవటానికి అని ఇచ్చారు. అప్పుడు నేను వేసుకోమంటే నాకు డబ్బులు లేక వేసుకోలేదు. ఇంట్లోకి ఇది కబ్జా చేసి మేమేం మాట్లాడలేదు పెద్దవాళ్ళని. మరి పెద్దవాళ్ళ మీద పడకుండా మా పిల్లలు పేదవాళ్ళ మీద వచ్చి పడి ఇదంతా. ముందు మీకు అసలు ఇన్ఫార్మ్ చేశారా లేదా? వాళ్ళు ఇక్కడికి వచ్చి మీరు ఖాళీ చేయండి, మీరు అక్రమ స్థలంలో ఉన్నారు ఏం చెప్పలేదు మాకు. ఎసమంటి వాళ్ళు వచ్చి కూడా మాకు ఏం చెప్పలేదు, ఏం చేయలేదు. వచ్చి కూలగొట్టి మేము వాళ్ళంతా వాళ్ళే వచ్చేసి 5 నిమిషాల్లో ఇట్లా వచ్చారు, 10 నిమిషాల్లో కూలగొట్టి ఆగన్నా రేకులు కూడా తీస్తున్నాం. ఏం లేదు అయ్యా, ప్రార్థన చేసి ముసలోళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అయినా కానీ చెబుతా కొన్ని వినకుండా చేసేసి అక్కడి నుంచి కంప్లైంట్ ఇచ్చారంట. కంప్లైంట్ ఇచ్చా మరి అసలు అది పెద్ద రోడ్డు, అది కావాలి. అది కాకుండా ఇదంతా మాది పేదోళ్ళ మీదకి వచ్చి పేదోళ్ళ రోడ్డు పెద్ద కావాలి, దీన్ని పెద్ద చేయాలని చెప్పి దీన్ని పెద్ద చేసి 80 ఫీట్లు తీసుకుంటాం. ఆడ 30 ఫీట్లు కూడా రోడ్డు లేదు, 20 ఫీట్ల రోడ్డు లేదు. స్ట్రైట్ గా ఒకటి అడుగుతా ఒక విషయం చెప్పు. దానికి సంబంధించిన స్థలం కాగితాలు నీ దగ్గర ఉన్నాయా? దస్తావేజులు నీ దగ్గర ఉన్నాయా? లేవు. మరి లేకుండా నువ్వు అక్కడ నిర్మించుకోవడం అది అక్రమ నిర్మాణమే అవుతుంది కదా. నీకు అది పర్మిషన్ ఇచ్చింది ఎవరని అడుగుతున్నా నేను. పర్మిషన్ ఏం లేదన్న, దీనికి గవర్నమెంట్ ఇల్లు పర్మిషన్. గవర్నమెంట్ ఇల్లు పర్మిషన్ లేకుండా పంచి పెడతదా అందరికి? ఇప్పుడు నీకు ఇల్లు ఇవ్వాలంటే ఏమీ ఇవ్వకుండా పంచి పెడతదా? ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు. మేమేంటంటే దేవుడు పని చేసుకున్నాం అని చేసుకున్నాం. నువ్వు ఏ పనైనా చేసుకో. సొంతిల్లు ఉన్న వాళ్ళు ఎవరు? సొంతిల్లు ఉన్న వాళ్ళు మాట్లాడండి. ఇక్కడ అందరు సొంత వీళ్ళిద్దరు ముసలోళ్ళు కిరాణా షాప్ పెట్టుకున్నారు. అది పార్కింగ్ ప్లేస్ ఆ బిల్డింగ్ వల్ల మేము బదిలాడుకొని కాళ్ళు మొక్క ఏళ్ళు మొక్క వాళ్ళు బండ్లు అడిగి పెట్టించుకొని కిరాణా షాప్ చర్చర్లా కట్టుకుని చూడండి. మా పిల్లలు బయట తింటున్నారు, ఏం లేక బయట కూర్చొని తింటున్నారు పిల్లలు. టమాకు చెప్పాలి, రోడ్డు క్లియర్ చేస్తాను చెప్పారు. ఇది రోడ్డు కాస్తారు, ఇది వాళ్ళు స్తంభం చూసుకొని స్తంభం నుంచి రోడ్డు ఉంటది. ఇది మొత్తం రోడ్డు ప్లేస్ కాదు కదా. మేము మన హైదరాబాద్ కంప్లైంట్ మున్సిపల్ కంప్లైంట్ ఇచ్చాం. మేము మొత్తము 2 బిల్డింగ్లు పడాలి, 25 బిల్డింగ్లు కట్టారు. ఇది కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని బెదిరించి మళ్ళీ వేరే వాళ్ళు ఆక్రమించుకొని ఇది చేసుకున్నారు. మా కాళ్ళు చుట్టుపక్కల కబ్జాలు కూడా ఉన్నాయి. కాదన్నా, నేను ఒక విషయం అడుగుతా. నీకు ఇందులో మీకు ఉందా బిల్డింగ్? నీకుందా ఫ్లోర్ ఉందా? ఏ ఫ్లోర్ నీది? గ్రౌండ్ ఫ్లోర్ లో నువ్వు వండుకోండి, ఈ పక్కన నువ్వు నిర్మాణం ఎట్లా చేస్తావు? మాకు చిన్న పిల్లలు ఉన్నారని బతకనికి లేదని. పర్మిషన్ ఎవరు ఇచ్చారు? పర్మిషన్ లేదా, మేమే మాట్లాడుకొని. కాలనీకి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరో ఒకరు ఉంటారు కదా. లేరన్నా, ఎవరు మా అందుకు వైస్ ప్రెసిడెంట్ గానీ ప్రెసిడెంట్ గానీ మా అందు మేమే మాట్లాడుకొని బిల్డింగ్ అడ్జస్ట్ చేసుకోవాలి. పార్కింగ్ ప్లేస్ అది మేము ఆక్రమించలేదు. పార్కింగ్ దాంట్లో మేము బిల్డింగ్ వాళ్ళని బదిలాడుకొని కొంచెం దూరం పెట్టుకున్నారు. వాళ్ళు రోడ్డుకు డిస్టర్బ్ చేయలేదు. మామూలుగా మీరు అందరూ ఒక మాట మీదకి వచ్చి పెట్టుకుందాం. ఇప్పుడు వీళ్ళు ముసలోళ్ళు అయ్యా బాబా అంటే ఈయన మాట నువ్వే నింటా నేనే నింటా. వాళ్ళు కిరాణా షాప్ పెట్టుకున్నారు, వాళ్ళని ఖాళీ చేయకుండా మొత్తం కిరాణా షాప్ తీసేసాను. ముసలోళ్ళు 5-6 మంది ఆడపిల్లలు ఉన్నారు. అతను ఈయన చర్చి పెట్టుకున్నారు అక్కడ, అంటే ప్లేస్ లో చర్చి పెట్టుకున్నారు. వాళ్ళు మున్సిపల్ వాళ్ళు చేసిన రోడ్డు సంబంధించి అని చెప్పారు. కానీ ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతా చెప్పు. ఇప్పుడు నేను నీ గురించి ఫైట్ చేయాలంటే ఇప్పుడు నువ్వు ఏదైతే కూల్చేసుకున్నావో దానికి సంబంధించిన దస్తావేజులు ఉండాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండాలి. నీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి? ఇప్పుడు నేను అడగడానికి ఎవరైనా సరే ఇప్పుడు కోర్టులోకి వెళ్ళి అడగడానికైనా కేసు పెట్టడానికైనా నీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉంది? అన్న ఇది నా స్థలం, నాది కూల్చేశారని. సపోజ్ అది కూల్చారనుకో, అన్న అడగడానికి ఉంటుంది. మరి దీన్ని అడగడానికి ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి నీ దగ్గర? అంటే కింద ఇల్లు నాది, ఇలా 12 మంది బండ్లు ఇటు పెట్టుకోవాలి, అటు 6 మంది ఇటు 6 మంది పెట్టుకోవాలి. మేము అది పార్కింగ్ ప్లేస్, అది పార్కింగ్ అందరికి సంబంధించింది. మేము వాళ్ళు ఏం చేసినాం, మేము అండర్స్టాండింగ్ అయ్యి బిల్డింగ్ అండర్స్టాండింగ్ అయ్యి బండ్లు వాళ్ళ
రోడ్ డెడ్ అండ్ అటు పక్క. అయ్యా బాబా అటు పెట్టుకోండి అయ్యా, ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారు అది అని మేము మేము అండర్స్టాండ్ చేసాం. మేము లీడర్ సపోర్ట్ తీసుకోలేదు, ఏ రాజకీయ సపోర్ట్ తీసుకోలేదు. మా అందుకు మేముగా బిల్డింగ్ వద్ద పార్కింగ్ ప్లేస్ అది. ఇప్పుడు 6 మంది బిల్డింగ్ పెట్టుకోవాలంటే ముందు పెట్టుకోవాలి, ఇంటి ముందు పెట్టుకోవాలి కదా. రోడ్డు పెడితే ఊరుకోరు. ఆ బతిలాలు మేము వాళ్ళని బతిలాడుకొని బండ్ల గల్లీలో పెట్టించుకొని మేము వేసుకుందాం. మా ఇల్లు కావాలంటే ఇల్లు కాపీ చూపిస్తాం, ఇల్లు వచ్చిన కాపీ. రేకులు అంటే మేము వేసుకుందాం అది. ఎందుకంటే మేము నేను ఒక విషయం అడుగుతున్నా. సరే ఇప్పుడు కూల్ చేశారు అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటి వచ్చిన వాళ్ళు దీన్ని మీరు పార్కింగ్ ప్లేస్ కి వాడుకోమని చెప్పమన్నారా, లేకపోతే వాడుకోమని చెప్తున్నారా, లేకపోతే రోడ్డు పెంచుతా అన్నారా? రోడ్డు పెంచుతామంటే మీరు ఎలా ఊరుకుంటారు? మీ పార్కింగ్ ప్లేస్ కదా అది. పోలీసుల బందోబస్తు వచ్చింది, మన హైడ్రా బందోబస్తు వచ్చింది, మున్సిపల్ బందోబస్తు వచ్చింది. మేము మాట్లాడితే మమ్మల్ని తీసుకెళ్లి లోపల వ్యాన్లు ఎక్కిస్తున్నారు. తీసుకెళ్లారు? ఎవరినైనా అరెస్ట్ చేశారా? అరెస్ట్ వ్యాన్ దాకా తీసుకెళ్లారు, అందు కూడా తీసుకెళ్లారు వ్యాన్ దాకా. అక్కడ మీకు అక్కడ టైలర్ షాప్ రోడ్డు గడ్డ ఉంటది అది, కానీ వాళ్ళు వచ్చింది రోడ్డు కోసం వచ్చారు, పార్కింగ్ ప్లేస్ సంబంధం లేదు. రోడ్డు గురించి వచ్చి రోడ్డు చూసుకోవాలి వాళ్ళు. ఇవన్నీ అవసరమే లేదు. రోడ్డు స్తంభం చూడండి, స్తంభం వరకు ఉంటుంది రోడ్డు. ఇప్పుడు అది రోడ్డుకి వచ్చింది, అది కూడా గవర్నమెంట్ ప్లేసే. మీరు లేఅవుట్లో చెక్ చేసుకుందా ఉంటది. మా రోడ్డు 18 feet రోడ్డు ఇది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కట్టించినప్పుడు ఆయన చనిపోయాక మా రూములు అసలు పెద్ద రూములు, రాజశేఖర చనిపోయారు, రోసయ్య గారు వచ్చాక ఒక రూమ్ లో 2 రూములు గోడ కట్టారు. కాలనీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా డిమాండ్ చేశారా ఈ రోడ్డు కొంచెం వెడల్పు పెంచాలని చెప్పి? ఏమైనా పెద్ద పెద్ద బస్సులు లారీలు అని ఏమైనా వెళ్తాయా ఇటు సైడ్? అవి వెళ్తే మొత్తం పక్కన బాలహిల్స్, కేటీఆర్ కాలనీ, ఇటు మియాపూర్ లైన్ కొత్త పడ్డది. ఇన్ని సంవత్సరాలు ఇది కట్టి కూడా 10 సంవత్సరాలు అయితే మేము అది మియాపూర్ కొత్త లైన్ పడడం వల్ల బాలహిల్స్ వాళ్ళు వచ్చి మా మీద కంప్లైంట్ ఇస్తే మేము వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాం, బాజ్పల్ లైన్ క్లియర్ చేయమని. కంప్లైంట్ ఇచ్చారు మీ మీద? బాలాజీ హిల్స్ పక్క కాలనీ వాళ్ళు. వాళ్ళకి సంబంధం ఏంటి అసలు? వాళ్ళకి రోడ్డు పెద్దగా కావాలని. మా లేఅవుట్ లో 18 feet ఉంది రోడ్డు. అది హైడ్రా రంగనాథ్ గారు సార్కు చూపెట్టాం. ఆ రోడ్డు చూపెట్టాక ఆయన కూడా రోడ్డు మీద కట్టొద్దామా అంటే, సార్ మా పార్కింగ్ ప్లేస్ సార్, మా పార్కింగ్ బిల్డింగ్ వాళ్ళు బతలాడుకొని మేము వేసుకుందాం సార్ అంటే, రోడ్డు మీద కట్టొద్దామా అంటే, సార్ వాళ్ళు డిస్టర్బ్ మేము తీస్తాం సార్, మాకు బాజ్పల్ లైన్ కూడా క్లియర్ చేయాలి సార్ అన్నాం. ఈ డౌన్ లో పోతే ర్యాంపులు మొత్తం బయటకే ఉంటాయి. అది 6 floor బిల్డింగ్ కట్టుకుంటారు, ఒక 5 floor బిల్డింగ్ కట్టారు. పర్మిషన్ అయితే 3 floorలే కదా. కాదు అంటే ఇప్పుడు మీరేమో ఆల్రెడీ చెప్పామని చెప్పేసి మీరు అంటున్నారు, మరి వాళ్ళేమో అసలు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదని చెప్పాను అని అంటున్నారు. నాకు అర్థం కావట్లా. ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు వచ్చింది రోడ్డు కోసం. రోడ్ ఇన్ఫర్మేషన్ అంటే అమ్మ తీయాలమ్మా అంటే మేము ఇక్కడ మన ఇట్లా బండ్లు ఇట్లా బండ్లు ఉంటే తీస్తాం. అవి చూడండి మీరే రోడ్డు స్తంభం దాటి అవతల ఓరు కావాలి. స్తంభం మేము లోపల కట్టుకోం, అది మా బిల్డింగ్ మేము బతలాడుకొని, ఎవరి పేపర్ లేవు, కింద రూమలే, పై రూమలు కడతానికి లేదు. మేము కింద మాట్లాడుకొని బిల్డింగ్ అండర్స్టాండింగ్ అయ్యి మేము మాట్లాడుకొని చేసుకుందాం కూడా. వాళ్ళు వచ్చి ఏమన్నారంటే తీయాలమ్మా అంటే రోడ్ల మీద సంబంధం ఏమో అని రోడ్ల మీద తీసినాం. అక్కడ మాకు ఉంది. సరే ఇవన్నీ కాదు, కనీసం అంటే మీరు ఇక్కడ సరైన స్థలంలో నిర్మించారా లేదా అనేది తర్వాత విషయం. వాళ్ళు వచ్చి కూల్చేశారు, కనీసం మీకు వాళ్ళు టైం ఇవ్వలేదా? నిజంగా ముందుగా ఇన్ఫార్మ్ చేయలేదా? ఇప్పుడు ఈ కిరాణా షాపులు కానీ, ఇప్పుడు ఆ చర్చికి సంబంధించిన వాళ్ళు కానీ అవన్నీ కూడా లోపలే ఉన్నాయని చెప్తున్నారు కదా. నిన్న వచ్చి ఏం చెప్పారు, డ్రమ్ము బండి ఉండే మాది తీసేయమన్నారు. తీసేయమంటే సరే అని రాళ్ళు రప్పలు ఉంటే అన్ని తీసాము. అమ్మ మీది లోపలికే ఉంది, ఈ డ్రమ్ము బండి తీసేస్తే సరిపోతుంది అంటే సరే అని డ్రమ్ము తీసేసాను. బండి ఉండే మాది బేరం సోమవారం బేరం, ఆ బండి తీసేసా. తీసి క్లీన్ చేసిన తర్వాత కూడా మాది ఇంత లోపల ఉన్నా సరే చెప్పకుండా పగలగొట్టారు. నేనన్నా బాబు నీ కాలు మొక్తా, మాకు ఇదిగో మా ఆయనకు ఈ ఆయాసం, నాకు మోకాళ్ళు అరిగిపోయి ఇవన్నీ చుప్పలు అరిగిపోయాయి, నాకు చేత కాదమ్మా, మేము అనాకాని బేరం చేసేటోళ్ళము, కొద్ది పగలగొట్ట కానీ కాళ్ళు మొక్కానమ్మా. కాళ్ళు మొక్కినా సరే పగలగొట్టి వెళ్ళిపోయారు. చూడండి ఈయనకు పింఛన్ వస్తే పింఛన్ రాకుండా చేశారు. దీంట్లోనే కులిపోతాడు. ఇక్కడ చాలా ఇన్నావా, ఒకళ్ళు బాగుంటే ఓరోలేరమ్మా, అది సంగతి. ఓరోలేక అన్ని మాకు ఇట్లా సర్వనాశనం చేశారు. ఇప్పుడు అది కట్టించుకోలేము, చేయలేము. మేము ఎట్లా బతకాలా బాబు? పొద్దున్న పాలు పెరుగు అన్ని తీసుకున్నా అవన్నీ ఏమైపోవాలా? కూల్ డ్రింక్ వచ్చింది లోపల, వేణుగంత లోపల ఉండే ఈ ఇల్లు. ఇది 18 సంవత్సరాల నుంచి నేను మట్టి పోపించానమ్మా. లారీ ఉండే ఎవ్వరు పోపిలే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇల్లు ఇచ్చి? మాకా 18 సంవత్సరాలు. ఆ బాబు పుట్టినప్పుడు వచ్చింది. ఏ ఇబ్బంది లేదు? ఏ ఇబ్బంది లేదమ్మా. అప్పటి నుంచి పెడుతున్న పోలీసు వాళ్ళకి కూడా తెలుసు మేము ఇక్కడ బేరం చేస్తామని. వాళ్ళు కూడా అవునమ్మా నువ్వు లోపలికే ఉన్నావని ఒప్పుకున్నారు. ఈ రోజు విన్నావా? ఒప్పుకున్నప్పుడు ఎందుకు కూల్ చేశారు మరి వాళ్ళు? అదే వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ వాళ్ళు మీకు కంప్లైంట్ ఇచ్చారు. మీ కాలనీ వాసులేనా? కాలనీ వాసులు. మరి ఎందుకు జరిగింది? అట్లానే జరిగింది కదా. ఇప్పుడు ఈ లైన్ మొత్తం సింపుల్ గా మీకు చెప్పాలా సార్,
ఇది బాలాజీ హిల్స్ కేటీఆర్ కాలనీ అనే క్యాండిడేట్లు ఉన్నారు కొంతమంది. మీకు ఒక్కసారి కమాని కాడికి పోతే మీకు అర్థమవుతుంది. మీకు సింపుల్ గా మీరు ఒక మాట అడుగుతున్నారు కదా, ఇది 1000 గజాల ల్యాండ్. ఇక్కడ మన గవర్నమెంట్ ల్యాండ్ వచ్చేసి 1000 గజాలు. 1000 గజాల ల్యాండ్ వదిలేసి మాది 10 ఫీట్ల పెట్టుకున్నాం సార్. ఒక్కసారి మీరు తోలితే 30 ఫీట్ల రోడ్ వస్తుంది ఆన్ వరకు. ఇప్పుడు స్తంభాలు ఎందుకు పెడతారు సార్? మీకే తెలుసు. స్తంభాలు ఉన్న వరకు అక్కడ రోడ్, ఇక్కడ రోడే కదా, అవతల మనదే కదా. అట్లా అని చెప్పి మనం ఏదో ఒక 2 రూమ్లు వేసుకున్నాం తప్ప, ఇక్కడ ఒక్కసారి చూసే 1000 గజాల ల్యాండ్ వదిలేసి హైదరాబాద్ కమిషనర్ రంగరాజ్ సార్ దగ్గరికి వెళ్ళాం, మాట్లాడినాం. మా మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాం, మాట్లాడినాం. మన మేడం ఉంటది ఇక్కడ టౌన్ ప్లానింగ్ మేడం దగ్గరికి వెళ్ళాం, ఆమె బి ఒప్పుకుంది. అంతా ఒప్పుకొని పొద్దున్న నుంచి అయిపోయినాక కావాలని గులగొట్టినారు.